మంగళగిరి గండాలయపేటలో మాజీ కౌన్సిలర్ తుపాకుల సుబ్బారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు, పి బాలకృష్ణ, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వ్యవసాయ కూలీగా జీవితాన్ని ప్రారంభించి మన మంగళగిరిలోని సీకే హై స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఆ తర్వాత మన సిపిఎం పార్టీ నాయకులు ముఖ్యమైన కామ్రేడు సింహాద్రి శివారెడ్డి గారి సాహచర్యంతో సిపిఎం పార్టీ విధానాలు తెలుసుకొని ఆకర్షితులై సిపిఎం పార్టీగా ప్రజల తరఫున నిలబడి తుదికంటూ పోరాటం చేసినటువంటి కామ్రేడు సిద్ధాంత బలంతో ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా 3 సార్లు ఎన్నికై నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి కామ్రేడ్ తుపాకుల సుబ్బారావు గారు ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎస్టీలే కాకుండా అనేక బీసీలు ఇల్లు లేనటువంటి అనేక మంది పేదలకి ఇల్లు వేయించడంలో ఆయన నిరంతరం శ్రమ చేశారు. ఆ ఇళ్ళని పీకటానికి వచ్చినటువంటి అధికారులు ఎండోమెంట్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అనేక మందిని ప్రజలందరినీ నిలబెట్టి పోరాటం చేసి ఇల్లు నిలబెట్టుకోవటంలో, సాధించుకోవటంలో, పట్టాలు సాధించుకోవటంలో అనేక పోరాటాలు నడిపినటువంటి కామ్రేడు. అట్లాగే ఈ ప్రాంతం ఏర్పడినప్పుడు మొత్తం కొండ ప్రాంతంగా ఉండేది. ముళ్ళ దెబ్బలు, ముళ్ళు, రాళ్ళు, రోడ్లు, కరెంటు, మంచినీళ్లు లేనటువంటి పరిస్థితిలో మౌలిక వస్తువులు సాధించుకోవటంలో దీన్ని మంగళగిరి పట్టణంతో సమానంగా సుందరంగా అభివృద్ధి చేయటంలో 2వ వార్డు కానీ, 3వ వార్డు కానీ, 4వ వార్డు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో ఉండి ప్రజలకు అండదండలుగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో ఎంతో కృషి చేశారు.